Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు వీడియోలో మన దగ్గర 2025 TVS Raider 125 సింగిల్ సీట్ విత్ కిక్ స్టార్ట్ వేరియంట్ అయితే ఉంది. సో TVS Raider లాంచ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ బండిని మేజర్గా స్కిప్ చేసేయడానికి ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే కిక్ స్టార్ట్ లేదని చెప్పి చాలా మంది స్కిప్ చేసేవాళ్ళు. ఫైనల్గా కిక్ స్టార్ట్ అయితే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే బేస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఆఫర్ చేస్తున్నారు. ఇంతకు ముందు నుంచే మనకు కిక్ స్టార్ట్కి ఆప్షన్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే కంపెనీ నుంచి మనకి కిక్ స్టార్ట్ వస్తుంది. అలాగే OBD2B కూడా అప్డేట్ చేశారు. అండ్ అది కాకుండా దీంట్లో మిగతా అప్డేట్స్ ఏమున్నాయి అన్ని కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా TVS Raider 125 నియర్ బై ఆదిలాబాద్ కొందాం అనుకుంటే వినయ్ TVS వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. లేట్ చేయకుండా బండి రియల్ టైంలో ఎలా ఉందో చూపిస్తాను. హియర్ ఈజ్ ది 2025 TVS Raider 125. మనకి సింగిల్ సీట్తో పాటు ఇక్కడ చూసుకుంటే సింగిల్ సీట్ సెటప్తో వస్తుంది. అలాగే మనకు కిక్ స్టార్ట్ ఇంకా OBD2B కంప్లీట్కి అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి OBD2B బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవైతే అప్డేట్ చేశారు. ఇది మనకి ఏంటంటే డ్రమ్ వేరియంట్, సింగిల్ సీట్ విత్ డ్రమ్ అనమాట. అండ్ అలాగే మనకు సింగిల్ సీట్ విత్ మనకి డిస్క్ ఆప్షన్ కూడా ఉంది. దానికి నాకు తెలిసి ప్రైస్ డిఫరెన్స్ ఒక 3,000 to 5,000 మధ్యలో ఉండొచ్చు. సో ఫ్రంట్ మనకి సేమ్ అదే LED హెడ్లైట్ విత్ DRLs అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రైడర్ అండ్ ఇక్కడ హాలిజన్ ఇండికేటర్స్, దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ మనకి ఏంటంటే డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. అది కూడా విత్ సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్. నథింగ్ బట్ ఏంటంటే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఏదైతే మనం ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తాం కదా, ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు రియర్ బ్రేక్ కూడా కొద్దిగా అప్లై అవుతూ ఉంటుంది. సో కంబైన్డ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ అవే టైర్స్ ఉన్నాయి, 17 inches ఆఫ్ వీల్స్. నాకు తెలిసి ఇవి సిహెట్ టైర్స్ అయితే సేమ్ అవే TVS టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ 80 సెక్షన్ ఉంది, రియర్ నాకు తెలిసి 100 సెక్షన్ అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్, ఒకసారి చూద్దాం. రియర్ 100 సెక్షన్ ఉంది, 100/90 17 inch. ఫ్రంట్ ఏంటంటే మనకు 80 సెక్షన్. సో మనకి 130 mm డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. సేమ్ అదే ఇంజన్లో మనకి ఎటువంటి చేంజ్ లేదు. సో అదే మనకు 125cc 3 valve ఇంజన్ వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే 125ccలో ఏ ఇంజన్లో లేనట్టు దీంట్లో మనకి 3 valve ఇంజన్ ఉంది కాబట్టి సో టాప్ ఎండ్లో కూడా వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో మీరు ఒకసారి వేరే 125cc నడిపి చూడండి, దానికి మీకు డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటారు. ఇనిషియల్ టార్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకు చిన్న ఇదైతే యూనిట్ కనిపిస్తుంది కదా, దీంట్లో మనకు ఇంటర్నల్ ఆయిల్ కూలర్ అనేది ఉంది. సో సపరేట్గా వేరే ఆయిల్ కూలర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న రేడియేటర్ ఉంటుంది, దాంట్లో మనకు ఆయిల్ అనేది కూలే మళ్ళీ ఇంజన్కి వస్తుంది. అంత ప్రాపర్గా పనిచేయకుండా కానీ ఎంత కొద్ది అయితే పనిచేస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు 1 liter ఆఫ్ ఆయిల్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే అవే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి 11.2 Nm టార్క్, అలాగే 11.2 PS ఆఫ్ పవర్. కొత్త యాడ్ ఆన్ ఏంటంటే దీంట్లో మనకి కిక్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు కూడా మనకు రైడర్లో ఏంటంటే ఇక్కడ కిక్ స్టార్ట్కి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు కూడా కావాలంటే మీ రైడర్లో కిక్ స్టార్ట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి కాస్ట్ నాకు తెలిసి 4,000 అవుతుందా 5,000 అవుతుందా ఐడియా లేదు, కానీ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నాకు తెలిసి ఈ BS6 మోటార్ సైకిల్స్లో కిక్ స్టార్ట్ అవసరం అయితే పడదు, ఎందుకంటే అన్ని సెన్సర్స్ కూడా మనకి బ్యాటరీ పైన రన్ అవుతాయి కాబట్టి. సో అంత యూజ్ లేదనుకుంటున్న కిక్ స్టార్ట్ది, ఎప్పుడో రేర్గా యూజ్ అవుతుంది. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm ఉంది, కానీ హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పిలియన్ కూర్చున్నప్పుడు తగులుతూ ఉంటుంది. ఇక్కడ మనకు OBD2B అని చెప్పి ఇక్కడ వస్తుంది. అండ్ O2 సెన్సర్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, సో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. సో ఇంకొక O2 సెన్సర్ కూడా యాడ్ అయింది. బేసిక్లీ ఏంటంటే 2 O2 సెన్సర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. O2 సెన్సర్స్ ఈ OBD2లో 2 ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా పొల్యూషన్ అనేది తగ్గించడానికి. సో మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుతుంది అనమాట, పొల్యూషన్ తగ్గించడానికి. అండ్ అలాగే కొద్దిగా పర్ఫార్మెన్స్ దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. OBD2కి మనం కనెక్ట్ చేస్తే ఏంటంటే మన బైక్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మీటర్లో మనకి మాల్ ఫంక్షన్ లైట్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి బైక్లో ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి OBD2B పోర్ట్కి కనెక్ట్ చేస్తే సో ప్రాబ్లం అనేది మనకు తొందరగా దొరుకుతుంది, అలాగే తొందరగా సాల్వ్ అవుతుంది. అండ్ మనకి అదే ఎగ్జాస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో. యాజ్ ఎ TVS Raider ఓనర్గా చెప్తున్నాను, దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి, లేవని చెప్తలేను. ఆ నెగిటివ్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, కావాలంటే చూడొచ్చు. సో స్ప్లిట్ సీట్తో కంపేర్ చేసుకుంటే సింగిల్ సీట్ ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ కోసం ఎక్కువ స్పేస్ ఉంది. సో సెటప్ మొత్తం సేమే, కానీ ఇది ఏంటంటే ఫ్లాట్ ఉండడం వల్ల కొద్దిగా కంఫర్టబుల్ అనిపిస్తుంది సో లేడీస్ కూర్చోడానికి. అండ్ రియర్ కూడా మనకి 130 mm డ్రమ్ బ్రేక్ విత్ మోనోషాక్. ఇది బిట్ మనకి స్టిఫర్ సైడ్లో ఉంటుంది, మరి అంత సాఫ్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ సీట్ ఓపెన్ చేయడానికి లాక్ సిస్టమ్, LED టెయిల్ లైట్, హాలిజన్ ఇండికేటర్స్. అండ్ మనకి ఓపెన్ చైన్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 kilometers చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది. అలాగే మనకు 5-speed గేర్ బాక్స్, 1 down 4 up.
సో గేర్ బాక్స్ కూడా బాగానే ఉంది. సో మీరు బాగా మెయింటైన్ చేస్తే బాగానే పడతాయి, కానీ ఒక్కోసారి ఏంటంటే కొద్దిగా హార్డ్ షిఫ్ట్స్ ఉంటాయి, ఫాల్స్ న్యూట్రల్స్ అవుతాయి. అండ్ ఇక్కడ రైడర్ అని చెప్పి ఇక్కడ ఒక బ్రాండింగ్, ఇక్కడ కొద్దిగా స్టిక్కరింగ్ ఉంది. అరౌండ్ 10 or 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో E20 ఫ్లెక్స్ ఫ్యూల్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో కీస్లో ఎటువంటి చేంజ్ లేవు, స్విచెస్ కూడా అవి ఓల్డర్ స్విచెస్ ఉన్నాయి, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. ప్రజెంట్ బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ ఉంది, అందుకే మీకు మీటర్ చూపించలేకపోతున్నాను. ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను. దీంట్లో బేసిక్లీ ఏంటంటే మనకు ఒక మంచి ఫీచర్, ఎప్పుడైతే మనం గేర్ చేంజ్ చేస్తాం కదా, చేంజ్ చేసేటప్పుడు ఎప్పుడు డౌన్ చేయాలి ఎప్పుడు అప్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది ఇండికేషన్. ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, సో మనకి స్పీడ్, ఓడో, ట్రిప్ అండ్ ట్రిప్ టు, ఇవన్నీ కూడా దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఉంటాయి. టైం లాంటివి, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ క్లచ్ కూడా మనకి ఏంటంటే మనకు మంచి ప్రీమియం క్వాలిటీ క్లచ్ అండ్ బ్రేక్ లివర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చిన్న కట్టన్ ఉంది కదా, దీనివల్ల ఏంటంటే ఇన్ కేస్ ఎప్పుడైనా బండి కింద పడిపోయినప్పుడు ఇక్కడ వరకు డ్యామేజ్ అవుతుంది, మిగతా పార్ట్ అంతా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైర్స్ కూడా సేమ్ అవే టైర్స్ ఉన్నాయి, కానీ ఓల్డ్ మనకి రెడ్తో కంపేర్ చేసుకుంటే ఈ థ్రెడ్ ప్యాటర్న్ ఓకే సేమ్ అదే సేమ్ ఉంది, నేను చేంజ్ అయింది అనుకుంటా. సేమ్ టైర్స్ అయితే ఇచ్చారు, టీవీఎస్ వాళ్ళ టైర్స్. సో ఇవే. ఒక సీట్ హైట్ గురించి మాట్లాడితే అరౌండ్ మీ హైట్ అనేది 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే 125cc ఇది కొద్దిగా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అలాగే మనకు షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. సో నడుపుతున్నప్పుడు కూడా రైడింగ్ పోస్చర్ అనేది కొద్దిగా మనకి స్పోర్టీ లాగా ఉంటుంది, కొద్దిగా మన ఫ్రంట్కి లీన్ అయితే అవ్వాలి. సో ఇదైతే 2025 టీవీఎస్ రైడర్ 125లో చేసిన అప్డేట్స్ అయితే. సో ఈ కిక్ స్టార్ట్ అనేది ఎంతమంది యూజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ కంపెనీ వాళ్ళైతే ఇచ్చారు. అండ్ OBD 2B ఇంజన్ ఏంటంటే ఇప్పుడు మనకి 2 O2 సెన్సర్స్ వస్తాయి. సో ఇవే మనకి దీంట్లో మేజర్గా చేసిన అప్డేట్స్ అయితే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో టీవీఎస్ రైడర్ 125 గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. దీనిపైన ఓనర్షిప్ రివ్యూస్ కానీ, ఎన్ని సర్వీసెస్ ఫ్రీగా వస్తాయి, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అన్ని కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. యాజ్ ఎ ఓనర్గా టీవీఎస్ రైడర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో షేర్ చేశాను. కావాలంటే మన ఛానల్లో చూడండి. కొత్త ఎవరైనా ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. Signing off, your Motoboy VK.